చేసుకుని నేటి ఉదయకాల కృంగి ప్రారంభించుకోవాలి. నేటి ఉదయకాల సమయంలో ప్రకటన గ్రంథము 15వ అధ్యాయం మనం చదువుతున్నాం కనుక నేర్చుకుంటున్నాం కనుక ప్రార్థన చేసుకుని నేటి ఉదయకాలం కుండు ప్రార్థన ప్రారంభించుకున్న మన మధ్యలో విదేశాల ప్రార్థనతో నేటి ఉదయకాలం కుండు ప్రార్థన మనం ప్రారంభించుకున్న ప్రార్థన పర్లకు మా కండతోనే అడిచిగా మీరు చేసుకున్నాం ఉదకాలం వేగురు సన్ని భాగం మీ సన్నిధి కాంతులు మాది ప్రకారం మీరు చేసుకున్నాం ఉదకాల సమయం ఏంటి ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం మీరు చదువుతుందిగా నేర్చుకుని తెలుసుకుని వచ్చింది కదా విని వీటితో కాడుతాను మారుతూ రాసుకున్నా చేయండి ఉదకాల సమయంలో మాకు ప్రేమించిన సాడతాను జ్ఞాపకం చేసుకున్నా ఓదురు వైఎస్ఆర్కి క్రీస్తాన్ని కాపాడుతున్న వాక్యాన్ని బస్సున బిల్లు రాజులను కూడా దేవించాడు కుటుంబాన్ని కూడా దేవించాడు సంఘ పెద్దలందరూ దేవించాడు నూతనంగా అర్పిత మీ సేవలను దేవించాడు ఇంకా అలా అనరుగా రోజులందరినీ దేవించండి ప్రార్థన తప్పర పొరపాటు విషమించమని వేడుకుంటే ప్రార్థన యేసుక్రీస్తునామములో అడుగుతున్న ప్రార్థన మధ్య పిల్లల ప్రార్థన చేసుకుని మనం నేటి ఉదయకాల పుణ్య ప్రార్థన మరింత ముందుకెళ్ళి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన మహాగరుడు మహోన్నతుడు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి 1500 శుద్ధులు సోదరు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగోండి తండ్రి ఉదయకాల సమయం తండ్రి వేగరం తండ్రి మీ సన్నిధి భాగ్యాన్ని మీ సన్నిధి కాంతిని మా మీద ప్రకాశింపజేసేందుకు మీకు 1000 శుద్ధులు సోదరు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగోండి తండ్రి ఉదయకాల సమయం తండ్రి మా స్థానిక సంఘ జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ఓదురు ఆయన స్థానిక సంఘాలు ఈ సాయంత్రం ఖర్చు కావాలి తండ్రి. వాక్యాన్ని పోసిన పేయాలి రాదు కానీ ఈ సాయంత్రం ఖర్చు కాదు కుటుంబాన్ని కూడా ఈ సాయంత్రం ఖర్చు కావాలి తండ్రి. ఇదిగోండి తండ్రి ఈ ఉదయకాల సమయం తండ్రి ప్రకటన తండ్రి 15వ అధ్యాయం తండ్రి చదువుతుండగా నేర్చుకుని పోతుండగా తెలుసుకుని పోతుండగా మాకు సమృద్ధమైన తెలంగాణ ప్రశాంతి తండ్రి. ఈ ప్రార్థనలు తప్పు పనులను సైన్యమైన ఎడుకుంటూ క్రీస్తు వారి ఈ ప్రార్థన మీకు సమర్పించి అడివేట మా ప్రియపాలకు తండ్రి ఆమేన్. మంచి ప్రియాలు మనకి దైవర్తన అందించడానికి ప్రియులు దయచేకు సిద్ధంగా ఉన్నారు కనుక ఈ సమయాన్ని వారికి అప్పగిస్తున్నాను. రైట్, మంచిది నాయన. మరి చక్కనటువంటి రీతిలో మరి ఉదయకాలపు కుటుంబ ప్రార్థనలో మనల్ని ముందుకు నడిపించినటువంటి కుమారుడికి, అలాగే చక్కనటువంటి ప్రార్థన చేసి దేవుని మహింపరిచినటువంటి కుమార్తెను మరి మీ ఇరువురును దేవుడు తన కృపలో దయలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకును గాక ఆమేన్. రైట్, మంచిది నాయన. మరి ఉదయకాల సమయంలో మనం ప్రకటన గ్రంథం నుంచి కొన్ని దేవుని యొక్క ఆలోచనలు ఉద్దేశాలు మనం తెలుసుకుంటున్నాం కదా. ప్రకటన గ్రంథము అని అనగానే భవిష్యత్తు, భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలకి సంబంధించినటువంటిది. ఏనా పరిశుద్ధ గ్రంథం అంతా కూడా ప్రకటన గ్రంథమే కాదు కానీ పరిశుద్ధ గ్రంథం అంతా కూడా ఈ భూమి మీద ఉన్నటువంటి మానవాళి మనుగడకు వారు ఎలా బ్రతకాలో, వారు ఎలా జీవించాలో, జీవించినటువంటి తర్వాత మనిషి జీవితం ఈ భూమి మీద శాశ్వతం కాదు గనక శాశ్వతమైనటువంటి లోకం మనిషికి మరణానంతరం ఉన్నది. సో మనిషి మరణానంతర జీవితాన్ని అనుభవించడానికి దేవుడు మానవాళిని ప్రేమించి ఇచ్చినదే ఇదిగో పరిశుద్ధ గ్రంథము. ఈ గ్రంథాన్ని ప్రామాణికంగా దిక్సూసుగా చూసుకుని దీనిని అనుసరించి బ్రతికిన వారికే పరలోకమని పరిశుద్ధాత్ముడు తండ్రినటువంటి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు బోధించినట్లుగా పరిశుద్ధ గ్రంథం మనకు సెలవిస్తుంది. సో మరి ఉదయకాల సమయంలో మనం ప్రకటన గ్రంథం నుంచి ఈ ప్రపంచం మీదకి దేవుడు ఎలాంటి విపత్తులను, ఎలాంటి సమస్యలను, ఎలాంటి రోగాలను, వ్యాధులను ఈ భూమి మీదకి దేవుడు పరలోకం నుంచి పంపిస్తున్నాడో అదే రీతిగా ఈ భూమి మీద ఈ బైబిల్ గ్రంథాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని ప్రామాణికంగా పెట్టుకున్నటువంటి వారికి దేవుడు ఎలాంటి ప్రాధాన్యతనిస్తున్నాడో ప్రకటన గ్రంథం మనకి చక్కగా స్పష్టంగా సెలవిస్తుంది కనుక మరి మనం నేర్చుకుంటున్నటువంటి ఈ వర్తమానాలు, ఈ సందేశాలు మహోన్నతిని విద్యగా మనం భావించి దీని పట్ల మనం భయభక్తులతో ముందుకు వెళితే ప్రపంచాన్ని మనం రక్షించేటువంటి పనిలో ఒక యోధులుగా ఉంటామని దైవ గ్రంథం మనకు సెలవిస్తుంది. సో ఈ ప్రకటన గ్రంథం మనం ప్రారంభం నుంచి కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం కదా. సో ఈరోజు మనం వినబోతున్నటువంటి, నేర్చుకునబోతున్నటువంటి అధ్యాయము ఏదన్నట్లయితే 15వ అధ్యాయాన్ని ఈరోజు మనం చూడబోతున్నాం.
ఈ రోజుతో మరి పరలోకంలో ఉన్నటువంటి ఆ మహావైభవాన్ని చూస్తున్నటువంటి యోహాను గారు ఇక్కడ నుంచి ఈ దూతలు ఈ తెగుళ్ళు అన్నీ కూడా సమాప్తము, దేవుని కోపము ఈ అధ్యాయంతో సమాప్తం అయిపోతుందని యోహాను గారు ఈ అధ్యాయం ద్వారాగా తెలియజేస్తున్నారు. ఓకేనా. సో ఈ 15వ అధ్యాయంలో ఆశ్చర్యకరమైనటువంటి ఒక వెలుగును చూడడము, అక్కడ 7 దూతలు కనిపించడము, ఆ 7 దూతలు 7 తెగుళ్ళు పెట్టుకుని దేవుని కోపము సమాప్తమైనదని మొదటి భాగంలో మాట్లాడడము, ఇక రెండో భాగంలో దేవుడే సర్వాధికారి అని, యేసుక్రీస్తుల వారే మరి ఆరాధనకు యోగ్యుడని మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడినట్లుగా మనకు కనబడుతుంది. ఇక 7 దూతలకి అక్కడ ఉన్నటువంటి 4 జీవుల్లో ఒక జీవి వచ్చి ఏమండి మరలా తెగుళ్ళు వారికి ఇవ్వడము, ఆ తెగుళ్ళు సమాప్తి అవ్వడము ఇప్పుడు మనం 15వ అధ్యాయం నుంచి వినబోతున్నాం. సో ఈ 15వ అధ్యాయం నుంచి మనం మొదటి అధ్యాయం ఈ 15వ అధ్యాయం మనకు అర్థం కావడానికి మొదటి అధ్యాయం నుంచి మనం విన్నటువంటి వర్తమానాలు ఏంటి ప్రకటన గ్రంథంలో. సో మొదటి అధ్యాయం ద్వారాగా మనం నిన్నటి కాల సమయంలో కొన్ని భాగాలు చూసాం. సో ఈరోజు కూడా మొదటి అధ్యాయం నుంచి 15వ అధ్యాయాల వరకు 14 అధ్యాయాల చరిత్ర మనకి ఏమని సెలవిస్తుందని టూకీగా ఒక మాటను మనం చూసినప్పుడు, మొదటి అధ్యాయం మనకి ఇచ్చేటువంటి సందేశము మహిమగల క్రీస్తును చూసావా, మహిమగల క్రీస్తును చూసావని మొదటి అధ్యాయం మనల్ని ప్రశ్నిస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. అలాగే యేసు మహిమలో ప్రత్యక్షమై సంఘాల మధ్య నడిచిన ప్రభువుగా మనకు కనబడుతున్నాడు. యేసుక్రీస్తుల వారు యేసుక్రీస్తుల వారు మహిమలో ప్రత్యక్షమై సంఘాల మధ్య నడిచేవాడిగా కనబడుతున్నాడని మొదటి అధ్యాయం మనకు సెలవిస్తుంది. ఇక రెండవ అధ్యాయం మనం చూసినప్పుడు నీ మొదటి ప్రేమను వదిలితివి, ఏంటినైనా అలాగే 4 సంఘాలు కూడా పశ్చాత్తాపం మరియు జయించమని సంఘాలను వేడుకుంటున్నట్లుగా రెండవ అధ్యాయం మనకి సెలవిస్తుంది. ఇక మూడవ అధ్యాయం మనం చూసినప్పుడు నీ హృదయ ద్వారం ఎవరి కొరకు తెరవబడిందని 3వ అధ్యాయం మనల్ని సవాలు చేస్తుంది. ఓకేనా. ఏమండి ఇక రెండవ అధ్యాయంలో 4 సంఘాల గురించి మాట్లాడినటువంటి దేవుడు 3వ అధ్యాయంలో మిగిలిన 3 సంఘాలకు హెచ్చరిక, మిగిలిన 3 సంఘాలకి ఏం చేస్తున్నాడు ఆయన, లవోదియకయ సంఘాన్ని మేల్కొలుపుతున్నట్లుగా మనం రెండవ అధ్యాయాన్ని చూస్తున్నాం. ఇక 3వ అధ్యాయం మనం చూసినప్పుడు నీ హృదయ ద్వారం ఎవరి కొరకు తెరవబడింది, అదే చూసాం. ఓకే. ఇక 4వ అధ్యాయం మనం చూసినప్పుడు 4వ అధ్యాయంలో ఇక ఈ 1, 2, 3 అధ్యాయాలు సంఘాలలో యేసుక్రీస్తులో చెప్పినటువంటి వర్తమానాలు మనం విన్నాం. ఇక 4వ అధ్యాయంలో మనం వినబోతున్నటువంటి సందేశం ఏంటంటే, విన్నటువంటి వర్తమానం ఏంటంటే, పరలోక సింహాసనం ఎవరు కూర్చున్నారు, దేవుడు సర్వాధికారిగా ఆరాధన పొందుతున్నవాడిగా మనకు కనబడుతుంది 4వ అధ్యాయం. ఓకేనా. ఇక 5వ అధ్యాయం మనం చూసినప్పుడు ఏమండి 7 ముద్రలు విప్పుటకు యోగ్యుడు ఎవరు అని, వధింపబడినటువంటి గొర్రెపిల్ల అని క్రీస్తు యోగ్యుడని 5వ అధ్యాయం ద్వారాగా మనం చూసాం. ఓకేనా. ఇక 6వ అధ్యాయం మనం చూసినప్పుడు ముద్రలు విప్పుటకు 6వ అధ్యాయం మనం చూసినప్పుడు దేవుని తీర్పులు వచ్చినప్పుడు ఎవరు నిలవగలరు, ఏంటైనా దేవుని తీర్పులు వచ్చినప్పుడు ఎవరు నిలవగలరని 6 ముద్రలు తెరవబడగా తీర్పులు ప్రపంచమంతా వచ్చాయని మనము 6వ అధ్యాయం ద్వారాగా విన్నటువంటి వర్తమానం. ఇక 7వ అధ్యాయం మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవుడు తన ప్రజలను మర్చిపోడు, 1,44,000 మంది ముద్రింపబడి లెక్కలేనంత మహాసమూహము రక్షణ పొందుతున్నట్లుగా మనం 7వ అధ్యాయంలో చూసినటువంటి వర్తమానం. ఇక 8వ అధ్యాయం మనం చూసినప్పుడు పరిశుద్ధుల ప్రార్థనలకు దేవుడు ఎలా స్పందిస్తాడో అక్కడ 8వ అధ్యాయంలో మనం చూసాం. ఓకేనా నాన్న, ఏం చూసాం మనం 8వ అధ్యాయంలో, దేవుడు ఎలా స్పందిస్తాడు. అలాగే 7వ ముద్ర బోరలో తీర్పులు ప్రారంభమవుతున్నాయని 8వ అధ్యాయం ద్వారాగా మనం విన్నటువంటి వర్తమానం. ఇక 9వ అధ్యాయం మనం చూసినప్పుడు ఏమండి పశ్చాత్తాపడాలి అని, లేకపోతే ఏమండి మరి మనం శిక్షింపబడతామని, అలాగే 5 బోరలలో భయంకరమైనటువంటి శ్రమలు వచ్చిన చాలామంది ఏమండి మరి చనిపోయారని మనము 9వ అధ్యాయంలో విన్నటువంటి వర్తమానం. ఇక 10వ అధ్యాయం మనం చూసినప్పుడు 10వ అధ్యాయంలో దేవుని వాక్యము తినడానికి సిద్ధమా,
చిన్న గ్రంథాన్ని తిని సందేశాన్ని ప్రకటించిన యోహానుకు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ 10వ అధ్యాయంలో మనం చూసాం. ఓకేనా? ఇక 11వ అధ్యాయంలో మనం విన్నటువంటి వర్తమానం ఏమిటంటే ఏమండి, సాక్ష్యము ఇచ్చినందుకు సిద్ధంగా ఉండాలి. దేనికైనా సాక్ష్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. అలాగే ఇద్దరు సాక్షులు మరి విశ్వాసంగా ఏమండి మరి చివరి వరకు వారు నిలిచారని, దేవుణ్ణి మహిమపరిచారని ఏమండి మోషే ఏలియాల గురించి మనము కొన్ని సందర్భాలు మనం చూసాం. ఇక 12వ అధ్యాయం నుంచి మనం చూస్తున్నప్పుడు 12వ అధ్యాయంలో నిజమైన శత్రువు ఎవరు, అలాగే దేవుని ప్రజలపై యుద్ధాలు కానీ ఏమండి ఆ యుద్ధాలు జరిగినాయి కదా, ఆ యుద్ధాల్లో ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు అని 12వ అధ్యాయంలో గొప్ప యుద్ధాన్ని మనం చూసాం. ఇక 13వ అధ్యాయంలో మహిమగల మృగమా లేక మృగానికి చెందినటువంటి వారమా మనము క్రీస్తుకు చెందిన వారమని 13వ అధ్యాయం ద్వారా మనం విన్నటువంటి వర్తమానం. సో ఇక 14వ అధ్యాయం మనం చూసినప్పుడు నువ్వు ఎవరి పక్షాన నిలుస్తున్నావు, గొర్రె పిల్లతో నిలుస్తున్నావా లేకపోతే మృగాన్ని అనుసరించి జీవిస్తున్నావని నిన్నటి కాల సమయంలో 14వ అధ్యాయం ద్వారా మనం విన్నటువంటి వర్తమానం. సో ఈరోజు మరి 15వ అధ్యాయంలోనికి మనం వెళ్ళబోతున్నాం. ఈ 15వ అధ్యాయం ద్వారా దేవుడు మరిన్ని సంగతులని దేవుడు మనకు వినిపించేలాగా నేర్పించేలాగా మనము దేవుని యొక్క సహాయంతో ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా? ఈరోజు 15వ అధ్యాయము దీనికి సంబంధించినటువంటి నేపథ్యాన్ని చూసుకుంటూ నేటి ఉదయకాలపు కుటుంబ పరిచయలో మనందరం ముందుకు వెళ్దాం. ఓకేనా? ఈ ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం అంతా కూడా చిన్న అధ్యాయంగా కనబడుతుంది. ఈ ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 22 అధ్యాయాల్లో 22 అధ్యాయాల్లో ఒక చిన్న అధ్యాయంగా ఇది మనకి కనబడుతుంది. ఓకేనా? అయితే అధ్యాయం చిన్నదే కానీ దీంట్లో రాయబడినటువంటి సంగతులు చాలా ఆత్మీయమైనటువంటివని మనకి ఈ అధ్యాయం సెలవిస్తుంది. సో మొదటిగా ఈ అధ్యాయంలో 7 ఉగ్రతలు 7 ఉగ్రత పాత్రలు కుమ్మరించబడడం మరి యోహాను గారు గొప్ప సూచన చూస్తాడనమాట పరలోకంలో. ఓకేనా? ఏమంటే పరలోకంలో జరిగేటువంటి సిద్ధపాటు దృశ్యాన్ని యోహాను గారు ఇక్కడ చూడడం జరుగుతుంది. ఓకే, ఇక 14వ అధ్యాయంలో తీర్పులు ప్రకటింపగా 14వ అధ్యాయం ఏం తీర్పులు ప్రకటింపబడగా ఇప్పుడు 15వ అధ్యాయంలో ఆ తీర్పులు ముందుకు కొనసాగుతున్నట్లుగా మనకు కనబడుతుంది. ఓకేనా? ఇప్పుడు ఆ తీర్పులు ఎలా జరుగుతున్నాయో, ఆ తీర్పులు ఎలా ఉన్నాయో ఈ 15వ అధ్యాయం పురస్కరించుకుని 16వ అధ్యాయంలో కూడా ఇవి కొనసాగుతూ ఉంటుంటాయి. ఈ మాట కూడా మీరు జ్ఞాపకం పెట్టుకోవాలన్నమాట. ఓకేనా? సరే, ఇప్పుడు ఈ భూమిపై ఆ పాత్రలో కుమ్మరింపబడుతున్నాయి అనమాట. ఇప్పటితో మరి దేవుని కోపం చల్లారుతుందని యోహాను గారు మరి ఆయన చూసినటువంటి దృశ్యాన్ని చూసి మాట్లాడుతున్నారు. ఓకేనా మోష్ బాబు? ఇక ఈ అధ్యాయంలో నేపథ్యాన్ని మరింత మనం ముందుకు చూసినప్పుడు 12వ అధ్యాయం నుంచి 14వ అధ్యాయం దాకా సాతాను మృగము అబద్ధ ప్రవక్తల కార్యాన్ని చూపిస్తున్నాయి. ఏంటైనా సాతాను అలాగే మృగము అబద్ధ ప్రవక్తల కార్యాన్ని 12 నుంచి 14 వచనాల వరకు మనకు చూపిస్తున్నాయి. ఇక ఈ 15వ అధ్యాయం ఏమంటే ఒక మధ్యాంతర దర్శనంగా కనబడుతుంది. ఈ 15వ దర్శనంగా కనబడుతుంది అన్నమాట. దేవుడు తన తుది తీర్పును మరి ముగిస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. ఇక పరలోకములో ఏమండి వధింపబడిన వారు మరి దేవుని మహిమ కొరకు వారు ఎలా ఉన్నారో, వారు ఎలా జీవించారో ఈ భాగాల్లో మనకు కనబడతాయి. సో ఇప్పుడు ఈ ప్రకటన గ్రంథం 15వ అధ్యాయము దీనికి సంబంధించినటువంటి మొదటి 4 వచనాలను చదువుకుంటూ మరి నేటి ఉదయకాలపు కుటుంబ ప్రార్థనలో మనందరం ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా? మరి దేవుని కోపము యాదృచ్ఛికం కాదని ఇది పరిశుద్ధాత్మతో మరియు న్యాయమైన తీర్పు అని ఈ అధ్యాయం మనకి వివరణిస్తుంది. సో మొదటి భాగాన్ని మనం చూద్దాం. 15వ అధ్యాయము మొదటి నుంచి 4 వచనాలు మనం చదువుదాం. ఓకేనా? దీన్ని 2 భాగాలుగా మనం చదువుకుని మరి ముందుకు కొనసాగుదాం ప్రియులారా. ముందుగా దీని యొక్క భాగాలను మనం చూద్దాం. మృగమును జయించిన వారికి విజయ గీతము. ఏంటనైనా మృగమును జయించిన వారి యొక్క విజయ గీతము మనకి విజయ గీతం మొదటి నుంచి 4 వచనాలు మనకు కనబడుతుంది అనమాట. ఇప్పుడు యోహాను పరలోకంలో మరొక గొప్ప సూచన చూస్తున్నాడు అనమాట. యోహాను గారు ఏం చూస్తున్నాడు? మరొక గొప్ప సూచన అనమాట. 7 దూతలు
ఏమండి 7 చివరి తెగుళ్ళు కలిసి మరి పరలోకంలో ఉన్నట్లుగా యోహాను గారు చూస్తున్నారనమాట. అగ్నితో కలిసిన గాజు సముద్రం వంటిది ఒకటి ఆయనకు కనిపించడము, మృగమునకు గాని దాని ప్రతిమను గాని దాని ముద్రను గాని జయించిన వారు దేవుని వీణలను పట్టుకుని నిలవబడ్డారు అని ఇక్కడ ఈ భాగాలు మనకి సెలవిస్తున్నాయి. వారు మోషే కీర్తనయు, గొర్రెపిల్ల కీర్తనయు పాడినట్లుగా మనకి ఇక్కడ కనబడుతుంది. వీళ్ళు ఎవరనంటే ఏమండి ముద్రకి నమస్కరించినటువంటి వారు, దేవునికి మాత్రమే నమస్కరించిన వారు, వీళ్ళు మాత్రమే పాటలు పాడుతున్నారని ఇక్కడ మొదటి భాగంలో మనకి ఈ ఈ భాగాలు కనబడతాయి. సో దీనికి సంబంధించినటువంటి రెఫరెన్స్ మనం చూద్దాం. 15వ అధ్యాయము మొదటి నుంచి చదువునాను. మరియు ఆశ్చర్యకరమైన మరి ఒక గొప్ప సూచన పరలోకమందు చూచి తిని, అది ఏమనగా 7 తెగుళ్ళు చేత పట్టుకుని ఉన్న 7 దూతలు, ఇవే కడవరి తెగుళ్ళు, వీటితో దేవుని కోపము సమాప్తమాయను. అంటే దేవుడు తాను తీసుకున్నటువంటి నిర్ణయాలకి ఒక సంపూర్ణం ఉంది. ఇప్పుడు దేవుడు ప్రారంభంలో సృష్టిని చేసిన తర్వాత 6 దినాలు సృష్టిని చేసి 7వ దినాన్ని ఏం చేశాడు? విశ్రమించాడు. ఇంకా ఎక్కడతో ఈ సృష్టికి దేవుడు మరి పనిని ముగించినట్లుగా మనకు కనబడుతుంది. సో ఇక్కడ ఈ ప్రకటన గ్రంథంలో కూడా 7 దూతలు, ఇవే కడవరి తెగుళ్ళు, వీటితో దేవుని కోపం ఏమవుతుందటగా సమాప్తం అయిపోతుంది, చల్లారిపోతుందని ఇక్కడ యోహాను గారు చివరి దర్శనాన్ని చూస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. సో ఇక ముందుకెళ్దాం. మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రము వంటి ఒకటి నేను చూసి తిని, ఆ క్రూర మృగమునకును దాని ప్రతిమనకును దాని పేరు గల సంఖ్యకు లోబడక వాటిని జయించిన వారు దేవుని వీణల గలవారై ఆ స్ఫటికపు సముద్రమునొద్ద నిలిచిండుట చూసి తిని. అండ్ వారు, ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములునై ఉన్నవి. ప్రభువా, నీవు పవిత్రుడువు, నీవు మాత్రమే పవిత్రుడువు. నీకు భయపడని వాడెవడో, నీ నామమును మహిమపరచని వాడెవడో, నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేసేదరని చెప్పుచు దేవుని దాసుడు మోసే కీర్తనయు, గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. ఏమండి ఈ దేవుని కొరకు పాటలు పాడేటువంటి వారు ఎవరట? ఏమండి మృగానికి అంటే లోకానికి సంబంధించినటువంటి వ్యక్తులు వారు కారు, దైవానికి సంబంధించినటువంటి వ్యక్తులు వీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారంటే ఈయన మాత్రమే పవిత్రుడు, మరి మిగతా వారందరూ కూడా ఎవరో అపవిత్రులుగా ఉన్నారు. ఈరోజు లోకాన్ని చూడండి, లోకంలో ఉన్నటువంటి క్రైస్తవ జీవితాలు చూడండి, క్రీస్తు కొరకు బ్రతికేటువంటి వారి జీవితాలు ఎలా ఉంటాయి? చాలా పవిత్రంగా ఉంటాయి, పరిశుద్ధంగా ఉంటాయి. చక్కనటువంటి ఏమండి వాక్యాలతో, చక్కటి ప్రార్థనలతో, చక్కటి పాటలతో వారు మాత్రమే పాడగలుగుతారు. ఏమండి మరి క్రీస్తు వరకు బ్రతకని వారు, క్రీస్తుని ఎరగని వారు, తెలుసుకోలేనటువంటి వారు పాటలు పాడగలరా? పవిత్రంగా ఉండగలరా? భయభక్తులు కలిగి ఉండగలరా? ఉండలేరు. అలా ఉన్నటువంటి వారు వాళ్ళు మాత్రమే గొర్రెపిల్ల కీర్తన, ఏమండి మోషే కీర్తన. మోషే గారు కూడా కీర్తనలు వ్రాసారు కదా. కీర్తనలు వ్రాసి ఇశ్రాయేల్ ప్రజలకు వినిపించాడు ఆయన. మోషే గారి కీర్తనలు రాసి ఏం చేశాను ఆయన? ఇశ్రాయేల్ ప్రజలందరికీ వినిపించాడు దేవుని యొక్క ఆలోచనలు. ఏమంటే ఎర్ర సముద్రం వారు దాటినటువంటి తర్వాత ఏమంటే మిరియాము వీళ్ళందరూ కలిసి కీర్తన పాడారు కదా. ఇలా కీర్తనలు పాడినట్టుగా మనకు కనబడుతుంది. అలాగే ఉదాహరణకి దావీదు గారు ఏమంటే అబ్నేరు మరణించినప్పుడు, సౌలు రాజు గారు మరణించినప్పుడు ఏమంటే ఆయన ఏం చేశాడు? కీర్తన పాడారు, పాటలు పాడినట్లుగా మనకు కనపడుతుంది. శోక కీర్తనలు పాడారు, సంతోష కీర్తనలు పాడారు అని మనకి ఈ భాగాలు సెలవిస్తున్నాయి. కనుక ఈరోజు కూడా దేవుని పట్ల ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారు పాటలు పాడడమే కాదు, ఈరోజు పాటలు వ్రాయడం కూడా ప్రారంభించారు. ఏమంటే ఈరోజు పాటలు పాడేవారు, పాటలు వ్రాసేవారు, సంగీతాలు సమకూర్చేటువంటి వారు, వాటిని ఎడిటింగ్ చేసేవారు, వాటిని రిలీజ్ చేసేటువంటి వారు, ఎన్ని విధాలుగా ఈరోజు దేవుడు మహిమపరచబడుతున్నారు చూడండి. అంటే వీళ్ళందరూ ఎవరన్నమాట? మృగానికి కానీ లోకానికి కానీ లొంగని వారు, లోకాన్ని జయించిన వారు.
తమ కోరికల్ని జయించిన వారు, తమ శరీరాలను జయించిన వారని ఈ సారాంశంలో మనం మొదటి భాగంలో చూస్తున్నాం. ఓకేనా మోషు బాబు. ఇక రెండో భాగాన్ని మనం చూసినప్పుడు ఏమండి రెండో భాగాన్ని మనం చూసినప్పుడు 5-8 వచనాల్లో మరికొన్ని భాగాలు మనకు కనబడతాయి. సో మొదటి భాగంలో మనం చూసినప్పుడు ఏమండి మనము చక్కనటువంటి మాటలు చూసాం కదా. రెండో భాగాన్ని మనం చూద్దాం. 5-8 వచనాలు. ఉగ్రత, కోపపాత్రలు, సిద్ధపాటు. ఏంటి ఉగ్రత, కోపపాటు, సిద్ధపాటు. ఇప్పుడు పరలోకములోని సాక్ష్యపు గుడారము ఆలయం తెరవబడింది అనమాట. పరలోకంలో ఏం తెరవబడింది? ఆలయం తెరవబడింది. ఏమండి పరిశుద్ధులు అందరూ కూడా మరి 7 దూతలు బయటకు వచ్చినట్లుగా మనకు కనబడతాయి. 7 దూతలు మరి బయటకు వచ్చినట్లుగా. ఆ బయటకు వచ్చినటువంటి ఆ 7 దూతలకి 4 జీవుల్లో ఒక జీవి. మనం మొదటి నుంచి చూసాం. పరలోకంలో 4 జీవులు, 24 పెద్దలు, 24 సింహాసనాలు, 24 కిరీటాలను మనం చూసాం కదా. ఆ 4 జీవులు 4 సువార్తులు అని. ఏమండి ఆ 24 పెద్దలు 12 మంది అపోస్తులని, 12 మంది ఏమో ఇశ్రాయేలీయులు అని ఒక ఉపమాన రూపంగా మనం చూసాం. సో ఇక్కడ కూడా ఏమని మాట్లాడుతున్నాడనంటే 7 దూతలు బయటకు వచ్చారు. 7 దూతల్లో ఆ దూతలకి 4 జీవుల్లో ఒక జీవి వచ్చి వారికి బంగారు పాత్రలను ఇవ్వడము, ఆ పాత్రలో దేవుని ఉగ్రత కోపముతో నిండి ఉన్నవి. ఇప్పుడు 7 తెగుళ్ళు పూర్తయ్యే వరకు ఎవరూ ఆలయంలో ప్రవేశించలేదు. ఇది దేవుని తీర్పు మరి సూచనగా నెరవేరుతుందని ఈ భాగాలు మనకి సెలవిస్తున్నాయి. సో ఇక ఆ చివరి భాగాల్ని మనం చదువుదాం ప్రియులారా. 8వ వచనం నుంచి 5-8 వచనాలు చదువుదాం. తర్వాత నేను చూడగా సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయము పరలోకమందు తెరవబడెను. 7 తెగుళ్ళు చేత పట్టుకుని ఉన్న 7 దూతలు నిర్మలమును ప్రకాశమునైన రాతిని ధరించుకుని రొమ్ము మీద బంగారు దట్టీలు కట్టుకొనిన వారై ఆ ఆలయములో నుండి వెలుపలకు వచ్చిరి. ఆలయంలో నుంచి 7 దూతలు ఏం చేసినాయట? బయటకు రావడాన్ని యోహాను గారు చూస్తున్నారు. అప్పుడు ఆ 4 జీవులలో ఒక జీవి యుగయుగములు జీవించు దేవుని కోపముతో నిండి ఉన్న 7 బంగారు పాత్రలను ఆ 7 దూతలకి ఇచ్చెను. అంతటా దేవుని మహిమ నుండి ఆయన శక్తి నుండి వచ్చిన పొగతో ఆలయము నింపబడినందున ఆ 7 దూతల యొద్ద ఉన్న 7 తెగుళ్ళు సమాప్తి అగు వరకు ఆలయమందు ఎవడును కూడా ఏం చేయలేట? ప్రవేశించలేదు. అంటే ఆలయంలో ఆ తెగుళ్ళు పూర్తయ్యేంత వరకు ఆలయంలో ఎవరు కూడా ప్రవేశించలేదు. దీనిని మనం కూడా ఎలాగ అర్థం చేసుకోవాలంటే దేవుడు ఈ భూమి మీదకి ఏమండి ప్రపంచం మీదకి రాబోతున్నటువంటి ఆ తెగుళ్ళు సమయంలో ఏమండి ఆ విపత్తుల సమయంలో మనం ఎలా ఉండాలో, ఏ రీతిగా ఉండాలో ఇక్కడ ఈ భాగాల్లో మనకి అర్థమవుతున్నటువంటి సందర్భాలు. సో ఈ 16వ మరి ఈ రీతిగా మనకి 15వ అధ్యాయం ఏం చేస్తుందనంటే మరి దేవుని కోపం ఎక్కడతో ఏమవుతుంది? చల్లారుతున్నట్లుగా, ఆయన కోపం తగ్గుముఖం పట్టినట్లుగా మనకు కనబడుతుంది. కానీ కారణం ఏంటి అంటే దేవుడు ఎక్కడతో ఈ ప్రపంచం మీదకి తెగుళ్ళు మరి ఆపినట్టుగా మనకు కనబడుతుంది. ఎక్కడిది? ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం. మరి నేటికి ఇంకా విపత్తులు వస్తున్నాయి కదా ప్రపంచంలోనికంటే. మనిషి మరణించేంత వరకు ఇంకా విపత్తులు అలా వస్తూనే, ప్రమాదాలు అలా జరుగుతూనే ఏమండి ఇవన్నీ ఇది సైక్లింగ్ అనమాట. ఈ భూమి ఈ ప్రకృతి అంతా లయమైపోయేంత వరకు ఇవన్నీ ఈ భూలోకంలో భూమి మీద జరుగుతూనే ఉంటాయని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. ఇక చివరిగా మరి అధ్యాయానికి సంబంధించినటువంటి వివరాల్లోనికి వెళ్ళే ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా మోషి బాబు. చివరిగా ఈ అధ్యాయం మనకి ఏమని వివరణ ఇస్తుందని అంటే మృగమును జయించిన వాడే నిజమైన విజేతలు. మృగము అనగా సాతానుడు అనగా దేవుని మృగము. కనుక దీనిని మనం జయించాలి. ఏది? లోకాన్ని మనం జయించాలి. అప్పుడు మాత్రమే దేవుని బిడ్డలమని మనము మరి అంగీకరింపబడతామని ఈ మాటలు మనకు సెలవిస్తున్నాయి. ఇప్పుడు లోక దృష్టిలో ఏమండి వారు హింసింపబడి ఉండవచ్చు. ఎవరినైనా దేవుని కొరకు మరి లోకాన్ని మృగాన్ని జయించేవారు లోక దృష్టిలో వారు హింసింపబడి ఉండవచ్చు. కానీ దేవుని దృష్టిలో మహావిజేతలు వీరే అని ఈ అధ్యాయం మనకి వివరణిస్తుంది. ఓకేనా.
ఏమండి లోక విజయాల కంటే క్రీస్తులో విశ్వాసంగా నిలవబడమే నిజమైన విజయమని ఈ అధ్యాయం మనకి వివరణ ఇస్తుంది. ఇక వివరాల్లో రెండవ మాటను మనం చూసినప్పుడు దేవుని తీర్పులు పరిశుద్ధమైనవి. దేవుడు యొక్క కోపము ఏమండి ఆ దేవుడు కోపపడడం అన్యాయం కాదు. దేవుడు కోపపడడం ఏంటినైనా ఆయన ఎవరైతే తప్పుగా పాపంగా జీవించారో ఆయన మీద ఆయన కోపపడతాడు. దావీదు గారు తప్పు చేశాడు, అప్పటికి విజయాలు సాధించినా సరే ఆయన చేసినటువంటి పాపాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు? కోపపడ్డాడు. ఏమండి ఆయన కోపము ఏంటి? ఏమండి ఆయన కోపం ఎవరి మీద? పాపం చేసినటువంటి వారి మీదే, పరిశుద్ధుల మీద అయితే ఆయన కోపపడ్డాడని ఈ అధ్యాయం మనకి వివరణ ఇస్తుంది. ఇక మూడో భాగాన మనం చూద్దాం వివరాల్లో. విమోచన మరియు తీర్పు కలిసి నడుస్తాయి అన్నమాట. విమోచన ఉంటది, తీర్పు ఉంటది. ఈ రెండు కలిసి నడుస్తున్నాయని ఈ అధ్యాయం మనకి వివరణను అందిస్తుంది. ఇక మోషే కీర్తన అనగా ఐగుప్తు నుండి విమోచన. ఇది ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు ప్రజలు వచ్చినప్పుడు అరణ్యములో మరి దేవుని మహిమపరిచినట్లుగా ఎన్నో గీతాలు మరి వారు ఆలపించినట్లుగా మనకు కనపడుతుంది. గొర్రెపిల్ల గీతము అని అంటే పాపము నుండి విమోచన. గొర్రెపిల్ల కీర్తన అంటే ఏంటైనా అందువల్ల దేవుడు తన ప్రజలను రక్షిస్తూనే ఉంటాడని, అలాగే దుష్టులకు తీర్పు తీరుస్తూ ఉంటాడని ఈ అధ్యాయం మనకి వివరణిస్తున్నట్లుగా కనబడుతుంది. ఓకేనా మోషబాబు? ఇక మనము నేపథ్యాన్ని ముగించాం, సారాంశాన్ని చూసాం, అలాగే వివరాల్లో కొన్ని భాగాలు మనం చూసాం. ఇక ఈ అధ్యాయంలో ఉన్నటువంటి సందేశాన్ని మనం చూద్దాం. ఓకేనా? ఇక క్షమించండి, ఇక చివరిగా ఈ అధ్యాయానికి సంబంధించిన మరొక వివరానికి సంబంధించి మరొక భాగాన్ని మనం చూద్దాం. దేవుని మహిమ ముందు ఎవరు నిలవలేరు. ఇప్పుడు ఆలయంలో పొగతో ఏమండి, ఇప్పుడు ఆలయం పొగతో నిండిపోవడము దేవుని మహిమకు సూచన. ఆలయం పొగతో నిండడం దేనికి సూచన అయినా? దేవుని మహిమకు సూచన. ఇప్పుడు ఇశ్రాయేల్ అందరూ కూడా సొలొమోను దేవాలయంలో కట్టినప్పుడు ఏమంటే దేవుడు మహిమతో నిండినప్పుడు యాజకులు దాంట్లోనికి ప్రవేశించలేకపోయారని ఒక కీర్తన కూడా ఉంటుంది అనమాట. ఏంటనంటే దేవుని యొక్క మహిమకు వాళ్ళు ఏం చేయలేకపోయారట, ఆలయంలో ప్రవేశించలేకపోయారు అని ఈ ప్రకటన గ్రంథం నుంచి మన వారు కీర్తన కూడా వ్రాసారనమాట. దేవుని మహిమ తన శక్తులతో మరి దేవుని సన్నిధికి చేరలేమని మానవాళికి ఇది సూచనగా ఇస్తుంది. సో ఇది ఈ అధ్యాయానికి సంబంధించినటువంటి చివరి వివరణ. ఇక ఈ అధ్యాయంలో ఉన్నటువంటి మనకి ఈ అధ్యాయం ఏమని సందేశం ఇస్తుందని చివరిగా మరికొన్ని మాటలు మనం చూసి ముగించుకునే ప్రయత్నాలు చేద్దాం. ఈ అధ్యాయం మనకి ఏమని సందేశం ఇస్తుందంటే చివరికి దేవుని ప్రజలే విజేతలు అవుతారు. అది ఒక రోజా 2 రోజుల ఆలస్యమైనా సరే విజయం మాత్రము వారికి దక్కుతుందని ఇక్కడ ఈ భాగాలు మనకి సెలవిస్తున్నాయి. ఈ అధ్యాయం మనకి సందేశాన్ని ఇస్తుంది. ఏమండి దేవుని తీర్పు ఆలస్యమైనా తప్పదు. పరిశుద్ధ జీవితం గడిపిన వారికి పరలోకములో ఏమండి ఒక భాగం ఉంటుందని ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది. పరిశుద్ధంగా జీవించాలి, పరిశుద్ధమైనటువంటి జీవితం గడిపిన వారికి పరలోకంలో ఏముంటుంది? ఆయన ఒక గొప్ప భాగం ఉంటుందని ఈ అధ్యాయం మనకి సందేశాన్ని ఇస్తుంది అనమాట. దేవుని కోపము ఆయన పరిశుద్ధాత్మను తెలియజేస్తుంది. దేవుని కోపము తన పరిశుద్ధతను తెలియజేస్తుంది. ఓకేనా? దేవుని న్యాయాన్ని చూసి సమస్త జనులు ఆయనను మహిమపరుస్తారు. దేవుని యొక్క న్యాయాన్ని చూసి ఏం చేస్తారు? ఆయన మహిమపరుస్తారని ఈ భాగాలు మనకి సెలవిస్తున్నాయి. ఇది ఈ అధ్యాయం మనకి ఇస్తున్నటువంటి సందేశం. ఇక చివరిగా ఈ అధ్యాయంలో ముఖ్య వచనాన్ని మనం చూద్దాం. ఈ అధ్యాయంలో 3-4 వచనాలు మరి సర్వశక్తి గల ప్రభుని గురించి ఏమని సెలవిస్తున్నాయో ఒకసారి ఆ మాటలు మనం చూద్దాం. వారు ప్రభువా నా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములో న్యాయములను సత్యములనై ఉన్నవి. ప్రభువా నీవు మాత్రమే పవిత్రుడువు, నీకు భయపడని వాడెవడు? నీ నామము మహిమపరచని వాడెవడు అని నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడుచున్నవి గనక జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేయదురని చెప్పుచు దేవుడు ఏమిటి మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు వీళ్ళందరూ పాడుచున్నారని ఈ అధ్యాయంలో మరి ఒక ముఖ్యమైనటువంటి వచనంగా మనం చూడొచ్చు అనమాట. ఓకేనా మోషే బాబు?
చివరగా ఈ అధ్యాయం ఒక లైన్లో మనం మాట్లాడుకోవాలంటే, మృగాన్ని జయించిన విశ్వాసులు పరలోకములో దేవుని స్తుతిస్తారని ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది. పరిశుద్ధుడైన దేవుడు తన న్యాయమైన తీర్పును భూమిపై కుమ్మరించడానికి సిద్ధపడుతున్నాడని ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది. కనుక మరి ఇంతవరకు విన్నటువంటి ఈ ప్రకటన గ్రంథము ఏమండి 15వ అధ్యాయం ద్వారాగా దేవుడు చక్కటి విషయాలను మనకు అనుగ్రహించి మనల్ని ముందుకు నడిపించి మరి నేటి దినములో ఆయన మహిమతో మనల్ని నింపినందుకు దేవత దేవుని కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి చివరగా ప్రార్థన చేసుకుని నేటి కుటుంబ ప్రార్థన మనం ముగించుకునే ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా? ఎంతవరకు చక్కటి వర్తమానాన్ని మనం తెలియజేసిన దేవుడు ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ ప్రార్థన చేసుకునే ఉదయకాల కుటుంబ ప్రార్థన మనం ముగించుకున్న ప్రార్థన. మహాగరుడు మహోన్నతుడ మా ప్రియ పాలకు తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వేలాది వందల శుద్ధులు సోదరులు తెలియచుకున్నాం తండ్రి. ఇదిగోండి తండ్రి ఉదయకాల స్వామి తండ్రి వేగురు తండ్రి మీ సన్నిధి భాగ్యాన్ని మీ సన్నిధి మాత్రం మా మీద ప్రకాశింపజేసినందుకు మీకు వేలాది శుద్ధులు సోదరులు చెల్లించుకున్నాం తండ్రి. ఇదిగోండి ఈ ఉదయకాల స్వామి తండ్రి వేగురు తండ్రి ప్రకటన జ్ఞానం తండ్రి 15వ అధ్యాయం మేము చదువుకున్న తండ్రి నేర్చుకున్న తండ్రి. ఎంతవరకు వర్తమానం తిని మా హృదయాన్ని పలకల మీద రాసుకుంటే చక్కటి భాగ్యం మా తెచ్చింది తండ్రి. ఇంకా తిని అనారోగ్యంగా ఉన్న తిని అది ముట్టి సొత్తుకుంటుంది. ఈ ప్రార్థన మా ప్రేమ కొమ్మడ్డైన మా పౌరుని యేసుక్రీస్తునామములో ఈ ప్రార్థన మీకు సమర్పించాడు మా ప్రియ పాలకు తండ్రి. ఆమేన్. అందరూ ఉన్నారు.